హ్యాపీ అయినాము. ఎవరైనా మీరు సపోర్ట్ చేయండి కుదిరితే, లేకపోతే ఇట్లాంటి నెగిటివిటీ అయితే తీసుకురాకండి. ఎందుకంటే చాలా కష్టపడుతున్నాం మేమందరం. అసలు నాకన్నా ఎక్కువ వీళ్ళే ఫీల్ అవుతున్నారు. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇది ఒక చిన్న క్లారిటీ వీడియో. నెగిటివ్ కమెంట్స్ వస్తాయి పోతాయి, అది కామన్ థింగ్ నాకు తెలుసు. కానీ తెలిసిన వాళ్ళే టార్గెట్ చేసినట్టు కమెంట్ పెట్టినారు నిన్న. అంటే మేము ఈ మధ్య కామెడీ వీడియోస్ చేస్తున్నాము, రండిరా మీరు. యాక్చువల్గా వీళ్ళందరితోటి క్లారిటీ ఇప్పిద్దామనే తీసుకొని వచ్చిన. సో అదేరా మనం నిమ్మకాయల వీడియో చేసినాం కదా, సో మేము ఒక నిమ్మకాయల వీడియో చేసినాము. అది యాక్చువల్గా మేము ఒక ప్లాన్ చేసుకొని పెట్టి మళ్ళీ తీసేసినాము. సో చేతబడి చేసింది లేదనంటే నార్మల్గా చేసింది ఒక క్లారిటీ వస్తుంది కదా. సో దానికి కెమెరామ్యాన్ కూడా నువ్వు రారా. సో ఆ వీడియోకి కెమెరామ్యాన్ వచ్చేసి వీడే. చెప్పరా ఆ రోజు ఎట్లా తీసినాం అనేది. నేనే తీసిన గైస్ వీడియో. అయితే మేము ఎట్లా చెప్పినాము, ఒక వీడియో చూసి అందరు మేకింగ్ అంటే ఎట్లా అంటే రీమేక్ వీడియోస్, మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ వేరే వాళ్ళ చూసే చేసాం కదా. సో ఒకరొకరం ఒక్కొక్క కాన్సెప్ట్ అనుకొని అది సక్సెస్ఫుల్ చేద్దాము అని చెప్పి చేసినాం. అండ్ నా ఛానల్లో నిజంగానే అది సక్సెస్ఫుల్ అయ్యింది. సో తను కూడా ఉంది. మేమందరం అనుకున్నాం, నిమ్మకాయలు తెచ్చినాం. ఓకే, అది తీసేటప్పుడు వీళ్ళ మమ్మీ డాడీ ఉన్నారు, వీళ్ళ అన్న అక్క, ఇద్దరు అక్కలు కదరా, ఇద్దరు అక్కలు ఉన్నారు. సో వీళ్ళ మమ్మీ కూడా ఉంది, మా మమ్మీ కూడా ఉంది. సో మేమేమనుకున్నామంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లా తీసుకొని వెళ్దాము అని చెప్పేసి. అది కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పిన, నా లాస్ట్ లాంగ్ వీడియోలో నేను కామెడీ వీడియోస్ బాగా క్లిక్ అయినాయి నా ఛానల్లో, అవే తీసుకొని వస్తా అనేసి చెప్పిన. సో అట్లనే తీసుకొని వస్తున్నా. సో తెలిసిన వాళ్ళు ఎవరో వాంటెడ్ గా అది కేసీఆర్ నీ ఓన్ హౌస్, కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు మీకు అని అంటే అది మా ఓన్ హౌసే కదా. అఫ్ కోర్స్ అందరికి గవర్నమెంట్ ఇచ్చిందే, సో మా ఓన్ హౌసే అవుతుంది కదా. సో మాకు ఏం చేయాలి ఏం చేయొద్దు అనే కామన్ సెన్స్ ఉంది కదా. ఆ వీడియోలో చూస్తే మీకు ఎవరైతే కమెంట్ చేసినారో నేను రిప్లై ఇద్దాం అనే వారికి అది డిలీట్ అయిపోయింది, కమెంటే డిలీట్ అయిపోయింది. అది డిలీట్ అయిపోయినాక నువ్వు ఎందుకు చేయాలని మీరు అనుకోవచ్చు, బట్ వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. మీ మాము అనేసి ఉంది దాంట్లో, మీ మాము పేరు లేదు, రియల్ పేరు లేదు. సో నేను రిప్లై ఇద్దాము అనే గ్యాప్ లా ఆ కమెంటే డిలీట్ అయిపోయింది. ఎంత 5 seconds కూడా లేదు. సో ఎందుకు పెట్టాలి, భయపడినప్పుడు ఎందుకు పెట్టాలి, అది తెలిసిన వాళ్ళే వాంటెడ్ గా. సో వీడియోస్ చూడడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి వీడియోస్. నేను తెలిసినా కూడా నా వీడియోస్ చూడకండి. ఆల్రెడీ నా ఛానల్లో నాకు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఎవరు నా వీడియోస్ చూడరు. నాకు ఎవరైతే అన్నోన్ పర్సన్, ఇదైతే స్పెషల్గా నా సబ్స్క్రైబర్స్ కోసం అయితే కాదు, ఎవరైతే వాంటెడ్గా కమెంట్ పెట్టినారో వాళ్ళకి, అంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరో వాంటెడ్గా ఆ కమెంట్ పెట్టినారు. సో ఎవరు చూడలే కదా నువ్వు ఎందుకు చేయాలనేసి అయితే అనుకోకండి. ఎందుకనంటే ఇది క్లారిటీ ఇవ్వాలా మాకు తెలిసే, ఎందుకనంటే తెలిసే చేసినాం అందరము. ఎందుకనంటే ఛానల్లో వీడియోస్ వైరల్ అవుతాయి, అది మంచి కాన్సెప్టే కదా, అంటే కామెడీ. అది వీడికైతే చాలా కష్టపడ్డాడు వీడు చెయ్యడానికి, వీడైతే ఫీల్ అవుతున్నాడు అని అంటే. ఎందుకనంటే మనం మంచి కాన్సెప్ట్లోనే పోతున్నాం కదా. చిన్న పిల్లోడు 6th class ఉంటాడు, వాడే ఫీల్ అవుతున్నాడు ఏమని, మనం మంచి కాన్సెప్టే చేస్తున్నాం కదా అక్క ఎందుకు ఇట్లా అని చెప్పేసి. ఈరోజు కమెంట్ వచ్చినప్పటి నుంచి మేము అందరం కొంచెం సాడ్ అయినాం. బట్ వ్యూస్ ఎక్కువ అవుతున్నాయి ఆ పర్టికులర్ వీడియోకి, అప్పుడు మేము హ్యాపీ అయినాము. ఎవరైనా మీరు సపోర్ట్ చేయండి కుదిరితే, లేకపోతే ఇట్లాంటి నెగిటివిటీ అయితే తీసుకురాకండి. ఎందుకంటే చాలా కష్టపడుతున్నాం మేమందరం. అసలు నాకన్నా ఎక్కువ వీళ్ళే ఫీల్ అవుతున్నారు. నేను యాక్చువల్గా వీళ్ళందరికీ ఇంట్రడక్షన్ వీడియో చేద్దాం అనుకున్నా, కానీ ఇంతవరకు వెళ్తుంది ఇలాంటి వీడియో నేను పెడతా అనేసి అనుకోలేదు. ఎందుకంటే మేము మంచి ఇంటెన్షన్గా కామెడీ వీడియోసే చేస్తున్నాం అంతే కదా నవ్య. సో ఈమెకి యాక్చువల్గా చాలా కష్టపడినారు. నైట్ మేము 10 o'clock తర్వాత, ఎందుకంటే సౌండ్ రావద్దు ఎవరు ఉండొద్దు అని 10 తర్వాత చేసినాము. కానీ మాకు మా పేరెంట్స్ సపోర్ట్గా ఉన్నారు, అందరు వచ్చి ఉన్నారు. ఎందుకనంటే అది మీరు అన్నట్టే వాళ్ళు కూడా భయపడ్డారు. అంటే ఎవరైతే కమెంట్ పెట్టినారో వాళ్ళకి చెప్తున్నా, ఏమైనా బ్యాడ్గా పోతుంది అని చెప్పేసి వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేసి నిల్చున్నాడు. పాపం వీడైతే చాలా కష్టపడ్డాడు. 1 take 2 takeలతోటి కాలే, చాలా టేక్స్ అయినాయి. అండ్ part 2 వీడియో కూడా రిలీజ్ చేద్దాం అనుకున్నా. part 2లోనైతే వీడు ఘోరంగా కష్టపడ్డాడు, చిన్న పిల్లోడు. కానీ వాడికి ఎంత అంటే అంత అట్లా ఎక్సైటెడ్, వీడియోస్ చేయాలి అని చెప్పేసి చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు. సో కానీ మాకు ఈ బ్యాడ్ కమెంట్ వల్ల కొంచెం చెప్పు. సో గైస్ మేమైతే మొన్న మస్తు కష్టపడినాం గైస్. నేనైతే
చేద్దాం అనుకున్నా గైస్. అక్కనే నాతో చేపించింది. నేను గీత చేద్దాం అనుకున్నా గైస్. అందుకోసమే చేసినాం గైస్. ఇట్లా బ్యాడ్ కామెంట్ రాదాను అనుకున్నా గైస్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అంతే గైస్ నా మాట. సో ఇంత చిన్న పిల్లోడు కూడా ఇంత బాగా చెప్తున్నాడు. సో అందరికీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి మేము ఇట్లా అనుకొని మంచిగా పోతున్నాయి అని చెప్పేసి కష్టపడి చేస్తున్నాము. సో ఎవరో తెలిసిన వాళ్ళు ఇట్లా వాంటెడ్గా కమెంట్ పెట్టి బ్యాడ్గా పోర్ట్రే చేయాలనేసి చూడడం అయితే కరెక్ట్ కాదు. సో మాకైతే కొంచెం హెల్ప్ చేయండి, అంటే లైక్స్ తోటి షేర్స్ తోటి హెల్ప్ చేయండి. కానీ బ్యాడ్గానైతే తెలిసిన వాళ్ళు మరీ స్పెసిఫిక్గా బ్యాడ్గానే ప్లీజ్ గైస్ కొంచెం సపోర్ట్ చేయండి. అది మీకు ఏ వీడియో కావాలన్నా కొంచెం కామెంట్లో పెట్టే మేము దాన్ని బట్టి మేము కొన్ని వీడియోస్ చేస్తాం గైస్. అది మా తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కొంచెం మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి, కానీ మరి ఇంత బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్. అది ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి గైస్ ప్లీజ్. సో మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు, మాకు లైక్స్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, షేర్ కూడా చేస్తున్నారు. కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళకే ఈ స్పెసిఫిక్ వీడియో అయితే. కానీ అన్ని దాంట్లో సపోర్ట్ చేయండి గైస్. అండ్ మీకు నచ్చిన వీడియో అంటే మీకు నచ్చిన కాన్సెప్ట్ ఏదైనా ఉంటే మాకు చెప్తే దాన్ని బట్టి మేము చేస్తాము. మా కెమెరామ్యాన్ ఈయన కూడా మాట్లాడతాడు. ప్లీజ్ గైస్ జరా సపోర్ట్ చేయండి ప్లీజ్. సో మాకు డిఫరెంట్ ఐడియాస్, వీడియోకి ఐడియా చెప్తాడు, వీడియోకి ఐడియా చెప్తాడు, ఏమోకి ఐడియా చెప్తాడు, మా ఇంట్లోకి ఐడియా చెప్తారు, బయట ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రీల్ షేర్ చేసి ఈ వీడియో వేయండి ఆ వీడియో వేయండి అని చెప్పేసి చెప్తారు. సో ఒక్క టేక్లో అస్సలు కాదనమాట, ఒక 2-3 టేక్స్ అట్లా అవుతాయి. చాలా టైం టేకింగ్ ప్రాసెస్, చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాము. అందరు స్కూల్స్ ట్యూషన్స్ అట్లా అయిపోయిన తర్వాత మా వీడియో అనేది స్టార్ట్ చేస్తాము. సో మాకు ఎప్పుడు కుదిరినప్పుడు అప్పుడు చేస్తుంటాం అనమాట. సో దానికోసమే మేము ఇంత కష్టపడి చేసిన తర్వాత ఇట్లాంటి ఒక అంటే నెగిటివిటీ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి, మా పర్టికులర్ లొకాలిటీ నుంచి వచ్చింది అని చెప్పేసి అందరం మేము డిసప్పాయింట్ అయినాము. అని అంటే అది ఎందుకో అన్ఫార్చునేట్గా ఆమె స్కూల్కి వెళ్ళే టైంకి నేను ఎందుకో ఫోన్ పట్టుకొని ఉన్నప్పుడు మేము ఇద్దరం చూసినాం అనమాట ఆ కమెంట్ని. సో అందుకోసమే మేము ఆ కమెంట్ ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పోయింది, ఇంకా ఎర్రర్ అని వచ్చి అయితే ఆ కమెంట్ డిలీట్ అయిపోయింది. సో గైస్ మేమైతే నిన్న ఒక కష్టపడి ఒక వీడియో తీసిన గైస్, అది తొందరలో మీ దగ్గరికి వస్తుంది గైస్. ఎంత మేము ఇప్పుడు చేసినాక మాకు తెలుస్తుంది గైస్. నాకు అసలు అది వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది గైస్ మేము ఎంత కష్టపడ్డాము. ప్లీజ్ షేర్ చేసుకొని లైక్ చేసుకోండి, కామెంట్స్లో మంచిగా పెట్టండి గైస్. ఇట్లా బ్యాడ్ హ్యాబిట్లో పెట్టకండి గైస్. కొంచెం మంచిగా చేయండి గైస్, కామెంట్స్ కూడా మంచిగా పెట్టండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో అది అంటే వీడియో ఏం చెప్తున్నాడంటే ఒక చిన్న వీడియో చేసినాం మేము, చాలా కష్టం ఉండే అందులో. స్పెసిఫిక్గా వీడే కష్టపడ్డాడు అండ్ వీడి ఐడియానే అది, వేరే వాళ్ళ దగ్గర నుంచి చూసి వీడు చెప్పిండు. బట్ దాని వెనకాల చాలా కష్టం ఉంది, చాలా కష్టపడి చేసినాడు. సో ఆ వీడియో 1 డే పట్టింది వాడికి అంతా క్లీన్ చేసుకోవడానికి. సో మీకు తెలుస్తుంది ఆ వీడియో ఏంటి అనేది. సో అందుకే వాడు అంతా ఇదిగా చెప్తున్నాడు. చిన్న పిల్లోడు, సో చిన్న పిల్లలకి మీకు అవసరమా అనేసి అనుకోవచ్చు, బట్ వీళ్ళకి చాలా అది ఉందనమాట, ఏదో చెయ్యాలి, ఏదో అంటే ఫేమస్ అవ్వాలి, అంటే ఈ ఏజ్ నుంచి వాళ్ళకి ఇప్పటి నుంచి ఒక ఐడియా అనేది ఉంది లైఫ్లో ఏం కావాలి. అంత మంచి ఐడియాలజీ తోటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి వస్తున్నాము. బట్ నా ఫైనల్ కంక్లూజన్ ఒకటే, కుదిరితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా సబ్స్క్రైబర్స్ అయితే చేస్తున్నారు. సో ఎవరికైతే నచ్చదో ప్లీజ్ స్కిప్ చేసేసేయండి. నచ్చిన వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మంచి కాన్సెప్ట్స్ తోటే వస్తాము, బ్యాడ్గానైతే రాము. జస్ట్ మిమ్మల్ని నవ్వించడమే మా మెయిన్ ఎజెండా. సో మేము నవ్వాలి, మీరు నవ్వాలి, అందరం హ్యాపీగా ఉండాలి. సో అందరు సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మమ్మల్ని అందరూ సపోర్ట్ చేయండి. సో గైస్ నేను చిన్నప్పటి నుంచి యూట్యూబర్ కావాలని కోరుకున్నా గైస్. అక్క నాకు తెలియదు ఫస్ట్, నేను కొంచెం యూట్యూబర్ కానీ నాకు గీత ఒక ఛానల్ ఉంది. సో గైస్ అప్పుడు నాకు అక్క తెలీదు, పరిచయం అయినప్పుడు అక్క దగ్గర పోయి అక్క నువ్వు యూట్యూబర్ చేస్తుంది అక్క ఛానల్ పేరు నాకు తెలుసు. ఫస్ట్ చూస్తూ అక్క దగ్గర నేర్చుకున్నా, అక్క దగ్గర చేసాం అని నేను వచ్చిన. అప్పటి నుంచి నా గీత ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అప్పుడు నా గీత ఒక అంటే
అంటే వీడికి ఎడిటింగ్ నాలెడ్జ్ లేదు, కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్స్ చేయడానికి ఎవరి హెల్ప్ లేదు. సో అందుకోసం అని చెప్పేసి వాడు నాకు హెల్ప్ చేయక్క అని చెప్పేసి పాపం డే నుంచి అంటే స్కూల్కి వెళ్ళేసి వచ్చి ట్యూషన్ అయిపోయి హోంవర్క్ అయిపోగానే ఇంకా నా దగ్గరికి వచ్చి కూర్చొని ఏది ఎట్లా చేయాలా ఏంటి అని చెప్పి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి మేము వీడియోస్ అయితే స్టార్ట్ చేసినాము. సో ప్లీజ్ అందరూ మా అందరికీ సపోర్ట్ చేయండి. మా అందరి రిక్వెస్ట్ ఒకటే, సపోర్ట్ చేసి మా వీడియోస్ని లైక్ చేసి ఇంకా మమ్మల్ని మంచిగా మీ వల్ల మేము ఇంకా మంచిగా కావాలని కోరుకుంటున్నాం. బాయ్ గైస్.